ఉమ్మడి వరంగల్ జిల్లాలో రహదారులు రక్తమోడుతున్నాయి. వాహనం ఎక్కి గమ్యం చేరేదాకా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడుతున్నారు. ఫిట్నెస్ లేని వాహనాలు, రవాణా శాఖ అధికారులు, డ్రైవర్ల నిర్లక్ష్యం అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటుంది. వర్షాల తర్వాత రోడ్లు గుంతలమయం కావడంతో నిత్యం ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డేంజర్ రోడ్స్ పై ఏబిఎన్ స్పాట్లైట్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధాన రహదారులు గుంతలమయంగా మారడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. వరంగల్ ఖమ్మం, వరంగల్ మంగపేట, వరంగల్ కరీంనగర్, వరంగల్ నర్సంపేట, వరంగల్ భూపాలపల్లి రహదారులు నరకానికి నకల్లుగా మారాయి. వరంగల్ నుంచి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారి నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారింది. వరంగల్ నుంచి వర్ధన్నపేట వరకు రెడ్ జోన్ గా ప్రకటించారు. ఆ మార్గంలో డివైడర్ లేకపోవడంతో ఓవర్టేక్ చేయబోయి అనేక ప్రమాదాలు జరిగాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు పోతే వందల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఈ ఏడాది జనవరి 26న పొట్టకూటి కోసం ఊరు కాని ఊరొచ్చిన ఓ కుటుంబంలోని కొందరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిందని చెప్పి తెలిసి 15 నిమిషాల్లో ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అప్పటికే దాదాపుగా మన చాలాన్లు అన్నీ కూడా వ్యక్తుల మీద పడి 2 ఆటోలు భోపాల్ నుంచి బతుకుదెరువు కోసం ఈ ప్రాంతానికి వచ్చి గొడ్డన్లు, కత్తులు తయారు చేసే కూలీ చేసుకునే వ్యక్తులు వాళ్ళు మామ్నూరు నుంచి వరంగల్ పోయే క్రమంలో ఏదైతే డ్రైవర్ అజాగ్రత్తగా నడిపిన కారణంగా, సడన్ బ్రేక్ వేసిన కారణంగా అందులో ఉన్న చాలా అన్ని కూడా ఆటోలో పడి దాదాపుగా 5 వ్యక్తులు చనిపోవడం జరిగింది. 3 సీరియస్గా ఉన్నాడని చెప్పి తెలియవస్తా ఉన్నది. అయితే ఇవాళ జరిగిన ప్రమాదం డ్రైవర్ అజాగ్రత్త అయి ఉండొచ్చు కానీ ఏదైతే అనేక సంవత్సరాలుగా ఏదైతే వరంగల్ కార్పొరేషన్ దాటిన తర్వాత నాయుడు పెట్రోల్ బంక్ నుంచి పంతిని వరకు నేషనల్ హైవే, ఖమ్మం హైవే మీద ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ప్రతి నెల 2 నుంచి 4 ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయే పరిస్థితి ఇవాళ కనబడతా ఉన్నది. 4వ బటాలియన్ ముందు ఘోర ప్రమాదం జరిగింది. కారణం ఏంటంటే ఇంతకుముందు కూడా మనం ఏసీపీ గారికి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం జరిగినది. ఈ నుంచి డివైర్లు పోవాలంటే చాలా మేము వినతి పత్రం ఇచ్చినాము. మీ కాలనీలో నేను అధ్యక్షునిగా ఉండి కూడా అక్కడ ఇప్పుడు ఇంతవరకు మన నాయుడు పెట్రోల్ పంప్ వరకు వేసిన ఇది కూడా మామ్నూరు వరకు మనం వేయాలని పరిధిలో మేము విన్నవించుకున్నాము. ఎన్నోసార్లు అధికారులకు మనం విన్నవించడం జరిగినది. కావాల్సి ఉంటే ప్రభుత్వం వాళ్ళు చేస్తామని అంటున్నారు కానీ తప్పు. ప్రభుత్వాన్ని మేము కూడా పలు కాలనీ నుంచి వచ్చి కూడా మన కాలనీ నుంచి వచ్చి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగినది. కూడా మనము మన ఇది ట్రాఫిక్ కూడా మన ట్రాఫిక్ అధికారులకు కూడా మనం ఇవ్వడం జరిగినది. అది మచ్చుకు మాత్రమే. అలాంటి ప్రమాదాలు కోకొల్లలుగా జరిగాయి. దానికి కారణం రోడ్లపై ఏర్పడిన గుంతలు, ఇరుకు రోడ్లు. ఇక వర్ధన్నపేట, తొర్రూరు మధ్యలో రోడ్డు గుంతలమయంగా మారింది. నిత్యం వేలాది లోడు లారీలు ఆ మార్గం గుండా ప్రయాణించడంతో రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. పట్టించుకునేవారు లేకపోవడంతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా అధ్వానంగా ఉన్నది. నిన్న మొన్నకు వచ్చిన వాహనాలకు చాలా భారీ గుంతలు తయారైపోయే వాహనదారులకు కానీ ఎవరికి కానీ వన్ సైడ్ రోడ్డు దిగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. దీనికి సంబంధించిన ఆర్ఎన్బి కావచ్చు, ఎవరైనా కావచ్చు, దీన్ని మరమ్మతులు చేయాల్సిందిగా కోరుతున్నాం. తొర్రూరు నుంచి మహబూబాబాద్ వెళ్లే మార్గం అంతా గుంతలమయంగా మారింది. ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు ఆ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. వరంగల్ నుంచి నర్సంపేట వెళ్లే రహదారి చాలా చోట్ల దెబ్బతినడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. వరంగల్ నుంచి ములుగు వెళ్లే మార్గంలోనూ ఇదే పరిస్థితి. తాడ్వాయి, ఏటూరు నాగరం రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇక వరంగల్ నుంచి గుడెప్పాట్, పరకాల మీదుగా భూపాలపల్లి వెళ్లే రహదారి నరకానికి నకల్లుగా మారింది. వరంగల్, కరీంనగర్ మధ్యలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతూ ఉండడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వరంగల్, హైదరాబాద్ జాతీయ రహదారి మినహా రోడ్లన్నీ డ్యామేజ్ అయ్యాయి. వరంగల్ ఈ ఖమ్మం హైవే తొర్రూరు దగ్గర రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. మేము కూడా మనం బైక్ వేసుకొని వస్తుంటే రోడ్లో గుంతలో బైక్ ఇట్లా స్కిడ్ అయింది, పడిపోయాను. చాలా యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్లను బాగు చేస్తే చాలా బాగుంటది. ఈ మధ్య కాలంలో కూడా చాలా మంది చనిపోయారు, యాక్సిడెంట్లు అయ్యి. మా తొర్రూరులో కూడా పెద్ద ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది. ఈ రోడ్ల కారణంగా చాలా మంది యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ.
ప్రభుత్వం స్పందించి ఈ రోడ్లు బాగు చేయడం గురించి కొంచెం గమనిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. ప్రభుత్వ యంత్రాంగం కొత్త రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టకపోతే చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ పునరావృతమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరవాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు కోరుతున్నారు.